ఏప్రిల్ 4-5 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇండియా పోస్ట్ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్తో ఒప్పందం ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు డోర్ టు డోర్ కేవైసీ ధృవీకరణ సేవలను అందించనున్నాయి. ఇది ఆర్థిక సమావేశాన్ని పెంచడానికి ప్రణాళికగా రూపొందించబడింది. ఈ ప్రణాళిక ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల వృద్ధుల మరియు చలనం సమస్యలు ఉన్న వ్యక్తులకు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఇండియా పోస్ట్ యొక్క విస్తృత జాతీయ స్థాయి నెట్వర్క్ ఇప్పటికే యూటీఐ మరియు సూటీ కోసం 5 లక్షల కేవైసీ ధృవీకరణలను పూర్తి చేసింది మరియు ఈ భాగస్వామ్యం జన నివేశ్ ప్రణాళికను మద్దతు ఇవ్వడానికి కృషి చేస్తుంది. 2025 ఏప్రిల్ 4న ఇండియన్ రైల్వేలు ఢిల్లీ మెట్రో రైల్వే సంస్థ డిఎంఆర్సీతో ఒప్పందం కుదుర్చుకొని ఆటోమేటిక్ వీల్ ప్రొఫైల్ కొలిచే వ్యవస్థలను ఏడబ్ల్యూపీఎంఎస్ అమలు చేయాలని నిర్ణయించాయి. ఇది సమర్థవంతమైన మరియు సురక్షితమైన రైల్వే నిర్వహణను గ్యారంటీ చేస్తుంది. ఏడబ్ల్యూపీఎంఎస్ లేజర్ స్కానర్లను మరియు హైస్పీడ్ కెమెరాలను ఉపయోగించి రైల్వే గోచీ కొలత మరియు పరిస్థితిని రియల్ టైంలో ఆటోమేటిక్గా తనిఖీ చేస్తుంది. దెబ్బతిన్న భాగాలను గుర్తించడానికి ఈ వ్యవస్థ త్వరగా మరమ్మతులు చేయడానికి తక్షణ హెచ్చరికలను అందిస్తుంది. దీని ద్వారా రైళ్ల భద్రత మరియు వేగం పెరుగుతుంది. మోహసిన్ నఖ్వీ అధికారికంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 2024 నుండి షామీ సిల్వా షార్ట్ టర్మ్ తీసుకున్న తర్వాత ఫిబ్రవరి 2024 నుండి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్గా కూడా ఉన్న మరియు పాకిస్తాన్లో ఇంటీరియర్ మంత్రి అయిన నఖ్వీ ఆసియా క్రికెట్ యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని పెంచడానికి తన బాధ్యతను ప్రకటించారు. ఈ నియామకం ఈ ప్రాంత క్రికెట్ డిప్లొమసీలో ముఖ్యమైన నాయకత్వ మార్పు సూచిస్తుంది. సీమా అగ్రవాల్ సీనియర్ ఐపీఎస్ అధికారి అభాష్ కుమార్ ఫించర్ల తర్వాత అగ్నిమాపక మరియు రక్షణ సేవల డీజీపీ డైరెక్టర్గా నియమితులయ్యారు. ముందుగా ఆమె సివిల్ సరఫరాల డీజీపీగా పనిచేశారు. ఆమె నియామకం సందర్భంగా ఇంకా 7 ఐపీఎస్ అధికారులకు రొటీన్ పరిపాలన పునర్నిర్వహణలో బదిలీ జరిగింది. ఇంద్రా 2025 వ్యాయామం మార్చి 28 నుండి ఏప్రిల్ 2, 2025 వరకు నిర్వహించబడింది. ఇది భారతీయం నావికాదళం మరియు రష్యా నావికాదళం మధ్య 14వ సంచిక. ఈ వ్యాయామం అంతర్జాతీయ సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సమన్వయితంగా ఆపరేషన్ మెన్యూవర్స్ మరియు సమర్థత పెంచడానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ముఖ్యమైన కార్యకలాపాలు కాంప్లెక్స్ కాంబాట్ డ్రిల్స్, సంయుక్త ఆపరేషనల్ రెడీనెస్ పెంచడం మరియు ఉత్తమ పద్ధతులు పంచుకోవడం ఉన్నాయి. డిఆర్డీఓ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి కీలక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది భారత ఆర్మీ కోసం శిక్షణతో సిద్ధంగా ఉందని నిరూపించింది. వివిధ ఎగిరే ప్రమాదాలను లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణి వ్యవస్థ 4 విజయవంతమైన ఫ్లైట్ టెస్ట్లను పూర్తి చేసింది. దూకుల, షార్ప్ ఎలివేషన్, హై ఆల్టిట్యూడ్ మరియు లో ఆల్టిట్యూడ్ ప్రమాదాలను టార్గెట్ చేసింది. ఈ వ్యవస్థలో ఒక బహుళ విధాన రేడార్, కమాండ్ పోస్ట్ మరియు మొబైల్ లాంచర్ ఉంటాయి. ఇది భారతదేశపు రక్షణ సామర్థ్యాలలో గొప్ప అడుగుని సూచిస్తుంది. 2015 ఫిబ్రవరి ఓఖ్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం ముంబై భారతీయ నగరాల మధ్య అత్యంత నెమ్మదిగా ఫిక్స్ బ్రాడ్బ్యాండ్ వేగాన్ని నమోదు చేసింది. 58.24 Mbps డౌన్లోడ్ వేగంతో ప్రపంచ స్థాయిలో 123వ స్థానంలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ 91.11 Mbpsతో 89వ స్థానంలో ఉంది. ఈ వ్యత్యాసం భారతదేశం యొక్క మొత్తం బ్రాడ్బ్యాండ్ ర్యాంకింగ్లో 94 నుండి 95 వరకు పడిపోయింది. జాతీయ సగటు 61.66 Mbps డౌన్లోడ్, 57.89 Mbps అప్లోడ్
మరియు 7 ms లేటెన్సీగా ఉంది. ముంబై యొక్క పనితీరు దిగుబడికి కాంప్లెక్స్ జనసంఖ్య మరియు కఠినమైన భూమి కారణంగా ఉంది. బ్రసీలియాలో జరిగిన 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో భారతదేశం బలమైన వాతావరణ సహకారానికి పిలుపునిచ్చింది. జాతీయంగా నిర్ణయించబడిన సహకారాల కోసం $1.3 ట్రిలియన్లను సమీకరించడానికి బాకు నుండి బెలెమ్ రోడ్మ్యాప్ను నొక్కి చెప్పింది. MOEFCC నుండి అమన్దీప్ గార్గ్ ప్రాతినిధ్యం వహించిన భారతదేశం స్థిరమైన అభివృద్ధి, ఇంధన భద్రత మరియు న్యాయమైన పరివర్తనను హైలైట్ చేసింది. ప్రపంచ జనాభాలో 47% మరియు జీడీపీలో 36% కవర్ చేసే బ్రిక్స్ యొక్క ప్రపంచ పాత్రను భారతదేశం నొక్కి చెప్పింది మరియు మెరుగైన వాతావరణ ఆర్థిక సహాయం, ఇంధన వైవిధ్యీకరణ మరియు గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ కోసం వాదించింది. ఈ సమావేశం వనరుల సామర్థ్యం మరియు వృత్తాకార ఆర్థిక సూత్రాలను కూడా నొక్కి చెప్పింది. ఏప్రిల్ 4, 2025న బంగ్లాదేశ్, థాయిలాండ్ నాయకత్వంలో రాబోయే 2 సంవత్సరాలకు BIMSTEC బిమ్స్టెక్కి కొత్త అధ్యక్ష పదవిని చేపట్టింది. ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ బిమ్స్టెక్ను మరింత కలుపుకొని మరియు కార్యాచరణ ఆధారితంగా మార్చాలని నొక్కి చెప్పారు. బిమ్స్టెక్ బహుళ రంగ సాంకేతికత మరియు ఆర్థిక సహకారానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అనేది బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్లతో కూడిన ప్రాంతీయ సంస్థ. ఇది వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు ప్రాంతీయ సహకారంపై దృష్టి సారించింది. బ్యాంకాక్లో జరిగిన 6వ బిమ్స్టెక్ సమ్మిట్ సంపన్నమైన, స్థితిస్థాపకమైన మరియు బహిరంగ బిమ్స్టెక్ అనే ఇతివృత్తంతో మార్చి 28న మయన్మార్ మరియు థాయిలాండ్తో సంభవించిన భూకంప బాధితుల కోసం ఒక క్షణం మౌనం పాటించింది. భారతదేశం మరియు శ్రీలంక మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఏప్రిల్ 5, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణ్ను ప్రదానం చేశారు. కొలంబోలో అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే ప్రదానం చేసిన ఈ అవార్డులో శ్రీలంక రత్నాలతో అలంకరించబడిన ప్రశంసాపత్రం మరియు వెండి పతకం ఉన్నాయి. ఈ పతకంలో ధర్మచక్రం, నవరత్నం మరియు పున్ కలశ వంటి ఉమ్మడి సాంస్కృతిక వారసత్వ చిహ్నాలు ఉన్నాయి. ఈ గౌరవం 2 దేశాల మధ్య ఉన్న లోతైన స్నేహానికి ప్రతిబింబమని మోదీ వ్యక్తం చేశారు మరియు దానిని 1.4 బిలియన్ల భారతీయులకు అంకితం చేశారు. స్టాండప్ ఇండియా పథకం ఏప్రిల్ 5, 2016న ప్రారంభించబడింది. ఇది స్త్రీలు, ఎస్సీలు మరియు ఎస్టీలు వంటి ప్రజలతో సహా తక్కువ లాభాలు పొందుతున్న వ్యాపారులకు ఆర్థిక మద్దతును అందించింది. 61,000 కోట్ల పైగా రుణాలు మంజూరు చేసిన ఈ పథకం ఎస్సీల కోసం రుణ ఖాతాలు 9,399 నుండి 46,248 వరకు పెరిగాయి. ఎస్టీల కోసం 2,841 నుండి 15,228 వరకు పెరిగాయి మరియు స్త్రీ వ్యాపారుల కోసం 55,644 నుండి 1,90,844 వరకు పెరిగాయి. ఈ కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా వ్యాపార ప్రవృత్తి, ఉద్యోగ సృష్టి మరియు ఆర్థిక సమావేశాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జరుపుకునే జాతీయ సముద్ర దినోత్సవం భారతదేశ సముద్ర వారసత్వాన్ని మరియు వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మరియు భద్రతలో షిప్పింగ్ పరిశ్రమ యొక్క కీలక పాత్రను గౌరవిస్తుంది. 1964లో మొదటిసారిగా జరుపుకున్న ఈ దినోత్సవం 1919లో సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ తొలి సముద్రయానాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇది భారతదేశం సముద్ర మార్గాలపై బ్రిటిష్ ఆధిపత్యం నుండి వైదొలగడానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ దినోత్సవం నావికులు మరియు సముద్ర నిపుణుల సహకారాన్ని గుర్తిస్తుంది మరియు సముద్ర భద్రత, స్థిరమైన షిప్పింగ్ మరియు సాంకేతిక పురోగతిపై చర్చలకు వేదికగా పనిచేస్తుంది.
ఏప్రిల్ 5న జరుపుకునే సమతా దివస్ ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త మరియు సామాజిక న్యాయం యొక్క ఛాంపియన్ అయిన బాబు జగ్జీవన్ రామ్ జన్మదినాన్ని సూచిస్తుంది. బాబూజీ అని పిలువబడే ఆయన అంటరానితనం, కులతత్వంపై పోరాడటానికి మరియు సమానత్వాన్ని ప్రోత్సహించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఎంపీగా 50 సంవత్సరాలు మరియు కేంద్ర మంత్రిగా 30 సంవత్సరాలు విశేషమైన పదవీ కాలంతో ఆయన భారత రాజకీయాల్లో రికార్డు హోల్డర్గా నిలిచారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ప్రభుత్వ సెలవు దినంగా జరుపుకునే ఈ రోజు వివక్షకు వ్యతిరేకంగా నిలబడటానికి మరియు అందరికీ న్యాయం మరియు సమాన హక్కులను నిలబెట్టడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది. హెచ్ఐఎల్ లిమిటెడ్ తన బ్రాండ్ను బిర్లాను లిమిటెడ్గా మార్చుకుంది. నిర్మాణ సామగ్రి పరిశ్రమలో ఆవిష్కరణ, నాణ్యత మరియు స్థిరత్వం అనే దాని ప్రధాన విలువలతో దాని గుర్తింపును సమలేఖనం చేసింది. భారతదేశం మరియు యూరప్లో బలమైన ఉనికితో ఇంటి యజమానులు, బిల్డర్లు మరియు డిజైనర్లకు మెరుగైన సేవలు అందించడమే ఈ కంపెనీ లక్ష్యం. 8 దశాబ్దాలకు పైగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న బిర్లాను హైదరాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో లోతుగా పాతుకుపోయింది.